ఫ్రెండ్స్, ఇప్పుడు లెఫ్ట్ టు రైట్ ఎడిషన్ అనేటటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ నేర్చుకుందాం. ఇది చాలా కీలకమైనటువంటిది. ఓరల్ కంప్యూటింగ్ స్కిల్స్లో ఇది ఖచ్చితంగా మూడవది. అంటే ఆ రెండు రావాలి. ఒకటి డిజిటల్ సమ్ కాన్సెప్ట్, దాని తర్వాత డబుల్ ద నెంబర్, దాని తర్వాత ఇంకొకటి డాటెడ్ ఎడిషన్. ఇప్పుడు ఇది నాలుగవది అన్నమాట. ఇక్కడ వాటిని అప్లై చేయడమే, కొత్తదేం కాదు ఇది. చూడండి ఎలా ఉంటుందో. 3, 5, 7, 8, 9 ప్లస్ 6, 9, 7, 9, 8 ఏవైనా ఉండొచ్చు, కండిషన్ ఏం లేదు. ఆన్సర్ ఈజ్ 1, 0, 5, 5, 8, 7 ఈజ్ ద ఆన్సర్. అంత ఈజీగా రాయడమే. అసలు రాయకంటే ముందు ఆన్సర్ చదివి తర్వాత రాయాలి, ఇంకా థ్రిల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. దీంట్లో ఉండేటటువంటి లాజిక్ ఏంటంటే సింపుల్గా మనం ఓరల్గా యాడ్ చేయడమే. చూడండి ఒకసారి స్లోగా చెప్తాను. 6, 9, 5, 8, 4 ప్లస్ 8, 6, 9, 7, 5. 2 అంకెలు 1 సెకండ్లో కూడాలనేటటువంటి ఒక కీలకమైనటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. 2 అంకెలు 1 సెకండ్లో కూడాలి. ఇవి 14. ఇక్కడ నుండి ఒకటి క్యారీ ఫార్వర్డ్ వస్తుంది కాబట్టి ఇది 15. ఇది 15. ఇక్కడ నుండి ఒకటి వస్తుంది కాబట్టి 16. ఆల్రెడీ వీ టుక్ 1 హియర్. ఇట్ ఈస్ 14 ఆఫ్టర్ గెట్టింగ్ 1 ఫ్రమ్ ఇట్. దిస్ 15. దిస్ ఈజ్ 15. ఇక్కడి నుంచి ఒకటి వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే 5 + 4 9 అవుతుంది. 10 అండ్ అబోవ్ అయినప్పుడు కదా బయటకు వస్తుంది, అందుకని ఇక్కడ రాదు కాబట్టి 5. దిస్ ఈజ్ 9. అయిపోయింది. మనం లెఫ్ట్ టు ఆన్సర్ రాయడమే వింత అనుకుంటే చాలా ఫాస్ట్గా రాయడం ఇంకా గొప్పగా ఉంటుంది. ఇలాంటి కొన్ని చిన్న చిన్న పద్ధతుల ద్వారా మ్యాథమెటిక్స్ మీద ఒక అవగాహన కలిగించడం, ఈ స్పీడ్ మీద ప్రాక్టీస్ చేయించడం అనేటటువంటిది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇది. మళ్ళీ ఒకసారి చూద్దాం. ముందు చదివి తర్వాత ఆన్సర్ రాయాలి. 8 + 7 15. ఇక్కడ నుంచి 2 + 7 9 కదా, 1 రాదనుకుంటున్నాం. కాదు, ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత వస్తుంది. ఇంకొంచెం ముందుకెళ్ళి ఆలోచించాలి. సో అదే కదా డెవలప్మెంట్ అంటే. ముందు దానికి రెండవది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా. సో ఇది 15, ఆ తర్వాత ఒకటి వస్తుంది 16, ఇది 9, 0 వస్తుంది 10, ఇది 6, ఇది 4, ఇది 0, ఇది 4. సో 9 ఆఫ్టర్ గెటింగ్ 1 10. దిస్ ఈజ్ 15 ఆఫ్టర్ గెటింగ్ 1 16. దిస్ ఈజ్ 13 ఆఫ్టర్ గెటింగ్ 1 14. దిస్ ఈజ్ 9 ఆఫ్టర్ గెటింగ్ 1 10. దిస్ ఈజ్ 14. ఇట్లా మనం ఈ లెఫ్ట్ టు రైట్ ఎడిషన్ అనేటటువంటి కాన్సెప్ట్ని కంపల్సరీ నేర్పించినట్లయితే పాఠశాల స్థాయిలోనే దీని మీద పర్ఫెక్షన్ వస్తే కళాశాలకు పోయిన తర్వాత ఎంపీసీ, బైపీసీ, ఎంసెట్లో చేసేటప్పుడు చాలా అలవోకగా మ్యాథమెటిక్స్ని చేసుకునే అవకాశం ఉంటుంది.